ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీటెట్ సైకాలజీ. ఫ్రెండ్స్, మొదటగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత బెల్ బటన్ ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్స్కి వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చాలా ఇంగ్లీష్ క్లాసెస్ చూస్తున్నాం. 90% క్లాసెస్ అయిపోయినాయి. ఇక రిమైనింగ్ పార్ట్ కూడా ఈ క్లాసులో మనం నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, తెలుగు అలానే సైకాలజీ కూడా కంటెంట్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ త్వరలో మనం ఏం చేస్తున్నామంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రాక్టీస్ బిట్స్ కూడా పెడుతున్నాం. ఫ్రెండ్స్, అవి మీకు ఉపయోగపడతాయని చెప్పి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ క్లాసులో మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా సెంటెన్స్ అనే 3 టైప్స్ ఉన్నాయి. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ అనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్ని బేస్ చేసుకొని సెంటెన్స్ అనేది 3 టైప్స్గా డివైడ్ చేయబడింది. ఫ్రెండ్స్, సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్. ఇప్పుడు మనం సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, ఒక సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్, లేదా కాంపౌండ్ ఇస్తే కాంప్లెక్స్లోకి, సింపుల్లోకి ఎలా మార్చాలో నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నౌ లెట్స్ సీ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఈ సెంటెన్స్ విత్ ఓన్లీ వన్ మెయిన్ క్లాస్. ఇంతకు ముందు మనం నేర్చుకున్న క్లాసెస్లో ఫ్రెండ్స్ క్లాస్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం. క్లాస్ అంటే ఒక సబ్జెక్ట్, ఒక ప్రెడికేట్ ఉన్న ప్రతి భాగాన్ని మనం క్లాస్ అన్నాం. ఒక సబ్జెక్ట్, ఒక ప్రెడికేట్. ఏ క్లాస్ అయితే కంప్లీట్ మీనింగ్ ఇస్తుందో దాన్ని మెయిన్ క్లాస్ అని, ఏ క్లాస్ అయితే కంప్లీట్ మీనింగ్ ఇవ్వకుండా మెయిన్ క్లాస్ మీద ఆధారపడుతుందో దాన్ని డిపెండెంట్ క్లాస్ లేదంటే సబార్డినేట్ క్లాస్ అని నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ సెంటెన్స్లో అయితే ఒక మెయిన్ క్లాస్ ఒకటే ఒక మెయిన్ క్లాస్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అన్నాం. ఫ్రెండ్స్, సింపుల్ సెంటెన్స్ అంటే కంపల్సరీ ఒకే ఒక క్లాస్ ఉంటుంది, అది కూడా మెయిన్ క్లాస్ అయి ఉంటుంది. అయితే దానిలో మనకు ఫ్రేజెస్ ఎన్నైనా ఉండొచ్చు. ఫ్రేజ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, దానిలో వర్బ్ ఉండదు. వర్బ్ ఉండకుండా ఎన్ని వర్డ్స్ ఉన్నా దాన్ని ఫ్రేజ్ అంటాం. ఇప్పుడు క్లాస్ అంటే ఒక సబ్జెక్టు, ఒక ప్రెడికేట్ అంటే వర్బ్తో స్టార్ట్ అవుతుంది, ఇంకెంతైనా ఉండొచ్చు. ఫ్రెండ్స్, సబ్జెక్ట్ కాకుండా సెంటెన్స్లో ఉన్న మిగతా పార్ట్ అంతా ప్రెడికేట్ అంటున్నాం. ఇలా ఒక క్లాస్ కనుక కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాన్ని మెయిన్ క్లాస్ అన్నాం. ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాస్, ఒకే ఒక క్లాస్ ఉండి అది మెయిన్ క్లాస్ కనుక అయితే అది సింపుల్ సెంటెన్స్ అంటాం. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, ప్లేస్ క్రికెట్ అనేది ప్రెడికేట్. ఇది మనం కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది మెయిన్ క్లాస్ అన్నాం. ఒకే ఒక క్లాస్ ఉంది కాబట్టి దీన్ని సింపుల్ సెంటెన్స్ అన్నాం. అలానే షీ సబ్జెక్ట్, సింగ్స్ సాంగ్స్ అనే ప్రెడికేట్, ఒకే ఒక క్లాస్ ఉంది. అలానే ఈ క్లాస్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో ఇది మెయిన్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్ ఉన్న సెంటెన్స్ని సింపుల్ సెంటెన్స్ అన్నాం. ఇది సింపుల్ సెంటెన్స్. సో హీ సబ్జెక్ట్ బాట్ ఏ రెడ్డిష్ బ్రౌన్ కార్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాట్ అనేది వర్బ్, కార్ అనేది ఆబ్జెక్ట్, అఫ్ కోర్స్ ప్రెడికేట్. కాకపోతే దీనిలో మనకి ఏ రెడ్డిష్ బ్రౌన్ అనేది ఫ్రేజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఫ్రేజెస్ ఉండొచ్చు. ఎన్ని ఫ్రేజెస్ ఉన్నా సరే ఒక సబ్జెక్టు, ఒక ప్రెడికేట్ కనుకుంటే దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అన్నాం, ఒక క్లాజ్ అన్నాం. అలానే ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది కాబట్టి సింపుల్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, హీ అనే సబ్జెక్ట్, ఈజ్ టూ పూర్ టు బై ఏ కార్ అనేది ఒక ప్రెడికేట్. ఫ్రెండ్స్, ఒక క్లాజ్లో ఒక సబ్జెక్ట్, ఒక ప్రెడికేట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, టూ అనేది యాడ్వర్బ్ అవుతుంది, ఈ టూ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. టు బై అనేది ఇండైరెక్ట్ వర్బ్. ఫ్రెండ్స్, మనకు మెయిన్ వర్బ్ వచ్చేసి ఈజ్ అవుతుంది. సో ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక ప్రెడికేట్ అవుతుంది. దీన్ని మెయిన్ క్లాజ్ అన్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఇలా ఉండే సెంటెన్సెస్ని మనం సింపుల్ సెంటెన్సెస్ అంటాం. ఫ్రెండ్స్, సింపుల్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్లో అయితే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుందో దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అన్నాం. ఫ్రెండ్స్, ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్. ఫ్రెండ్స్, లెట్స్ సీ కాంప్లెక్స్ సెంటెన్స్. వాట్ ఈస్ కాంప్లెక్స్ సెంటెన్స్? ఏ సెంటెన్స్ విత్ వన్ మెయిన్ క్లాజ్ and minimum one subordinate clause is called complex sentence. ఫ్రెండ్స్, చూడండి, సెంటెన్స్లో కనుక ఒకటే మెయిన్ క్లాజ్ ఉండాలి, మినిమం ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజ్ ఒకటి కంపల్సరీగా ఉండాలి. అంటే ఎన్ని సబార్డినేట్ క్లాజెస్ అయినా ఉండొచ్చు. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏ క్లాజ్ అయితే తనంతలో తాను కంప్లీట్ మీనింగ్ ఇవ్వదో దాన్ని సబార్డినేట్ క్లాజ్ అన్నాం. ఒక మెయిన్ క్లాజ్ ఉండి సబార్డినేట్ క్లాజ్ మినిమం ఒకటి ఉండాలి. అంటే ఎన్ని సబార్డినేట్ క్లాజెస్ అయినా ఉండొచ్చు. ఒక మెయిన్ క్లాజు, ఎన్ని సబార్డినేట్ క్లాస్ అయినా ఉన్న సెంటెన్స్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఫ్రెండ్స్, సో ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో నేను చెప్పినట్టుగా ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజ్ మినిమంగా ఉండాలి. ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ని మనం ఈజీగా గుర్తుపట్టడం కోసం కొన్ని కంజంక్షన్స్ ఉన్నాయి. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటాం వాటిని. ఆ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటంటే ఇఫ్, సో దట్ నాట్, యాజ్, సిన్స్, బికాస్, when,
ఎట్సెట్రా. ఇలాంటి కంజంక్షన్స్ కనుక వస్తే ఫ్రెండ్స్, మనకి ఈ కంజంక్షన్స్తో పాటు ఉన్న క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం, పక్కన ఉన్న ఇంకో క్లాజ్ని మెయిన్ క్లాజ్ అంటాం ఫ్రెండ్స్. సో ఒక సబార్డినేట్ క్లాజు, ఒక మెయిన్ క్లాజ్ వచ్చే ప్రతి సెంటెన్స్ సింపుల్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ ఈజీ ఫ్రెండ్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్, సో దట్, నాట్, యాజ్, సిన్స్, బికాస్, వెన్, ఎట్సెట్రా. ఇవి కలిగి ఉన్న కంజంక్షన్స్ ని సబార్డినేట్ క్లాజెస్ అంటాం. అలా సబార్డినేట్ క్లాజ్ ఉంటే పక్కన ఉండే క్లాజ్ మెయిన్ క్లాజ్ అవుతుంది. ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఫ్రెండ్స్, ఇఫ్ యూ స్టడీ వెల్. చూడండి ఇక్కడ ఇఫ్ యూ స్టడీ వెల్, ఇది దీని అంతటికి ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లా, అందుకని దీన్ని సబార్డినేట్ క్లాజ్ అన్నాం. ఈ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దీన్ని మెయిన్ క్లాజ్ అన్నాం. ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉండే సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాం. ఎగ్జాంపుల్ 2లో చూస్తే, యాస్ హీ వాజ్ ఇల్, అతనికి బాగాలేదు కాబట్టి, బాగాలేనందువల్ల. సో ఇది మన కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లా, సో ఇది సబార్డినేట్ క్లాజ్. హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్, స్కూల్కి రాలా, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉండేది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది చూడండి, నేను చెప్పినట్టుగా హీ ఈజ్ టూ పూర్ టు బై ఏ కార్ని మనం కాంప్లెక్స్గా చేయాలంటే ఏం చేస్తామంటే హీ ఈజ్ సో పూర్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది, చాలా పేదవాడు. దట్ హీ కాంట్ బై ఏ కార్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉండేది కాంప్లెక్స్ సెంటెన్స్. అలానే ఇందాక మన ఎగ్జాంపుల్లో సింపుల్ సెంటెన్స్లో చూస్తే హీ బాట్ ఏ రెడ్డిష్ బ్రౌన్ కార్ అని చూసాం. హీ బాట్ ఏ రెడ్డిష్ బ్రౌన్ కార్, దాన్ని మనం కాంప్లెక్స్ చేయాలంటే హీ బాట్ ఏ కార్, ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. రెడ్డిష్ బ్రౌన్ అనే దాన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ ఇచ్చి మనం నేర్చుకున్నట్టుగా రిలేటివ్ క్లాజెస్లో రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి మనం దీన్ని సపరేట్ క్లాస్గా చేయొచ్చు. విచ్ ఈజ్ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్ అనేది సబార్డినేట్ క్లాజ్ అండ్ రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజెస్ కూడా కంపల్సరీ సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉండే సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాం ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్. చూద్దాం ఫ్రెండ్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ విత్ మినిమం 2 మెయిన్ క్లాజెస్. మినిమం 2 మెయిన్ క్లాజెస్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్. అంటే కాంపౌండ్ సెంటెన్స్లో మినిమం 2 మెయిన్ క్లాజెస్ ఉండాలి. ఎన్ని మెయిన్ క్లాజెస్ అయినా ఉండొచ్చు, ఓన్లీ మెయిన్ క్లాజెస్ మాత్రమే ఉండాలి. వాటి నెంబర్ ఎంతైనా ఉండొచ్చు. మినిమం 2 అనేది మెయిన్ క్లాజెస్ ఉంటే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం ఫ్రెండ్స్. ఈ కాంపౌండ్ సెంటెన్స్లో మనం యూజ్ చేసే లింకర్స్ లేదా కంజంక్షన్స్ ఏమంటాం అంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటాం. అవి ఏంటంటే అండ్, బట్, ఎట్, ఆర్ ఎల్స్, అదర్వైజ్, సో, ఎట్సెట్రా. వీటిని కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటాం ఫ్రెండ్స్. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్తో జాయిన్ చేస్తే ఆ కంజంక్షన్స్ ముందున్న పార్ట్, ఆ కంజంక్షన్స్ తర్వాత ఉన్న పార్ట్ కంపల్సరీగా 2 మెయిన్ క్లాజెసే. సో మీరు కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, సింపుల్ సెంటెన్స్ అని కనుక్కోవడం ఎట్లా అంటే మనం ఉపయోగించే కంజంక్షన్స్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఈ కంజంక్షన్స్లో ఏది వచ్చినా సరే దానికి ముందున్నది, దాని తర్వాత ఉన్నది 2 కూడా మెయిన్ క్లాజెసే ఫ్రెండ్స్. మెయిన్ క్లాస్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చేవి. 2 మినిమం మెయిన్ క్లాసెస్ ఉంటే వాటిని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఈజ్ పూర్, వాడు పేదవాడు. సో హీ కాంట్ బై ఏ కార్. ఇక్కడ కంజంక్షన్ అనేది మనం ఏ పార్ట్తో కూడా కలిపి మిక్స్ అవ్వదు, సో దాని ఇండివిజువల్గానే ఉంటుంది. సో హీ ఈజ్ పూర్, సో హీ కాంట్ బై ఏ కార్. ఇది మనకు కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, ఇది కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో ఈ 2 మెయిన్ క్లాసే కాబట్టి మినిమం 2 మెయిన్ క్లాస్ ఉన్న సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ అన్నాం. అలానే హీ బాట్ ఏ కార్ కొన్నాడు అండ్ ఇట్ ఈజ్ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్. అది రెడ్డిష్ బ్రౌన్గా ఉంది, దానిలో సబ్జెక్టివ్ ప్రెడికేట్ ఉంది, దీనిలో కూడా సబ్జెక్టివ్ ప్రెడికేట్ ఉంది. సో 2 మెయిన్ క్లాసే కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్. అలానే హీ ఈజ్ పూర్, పేదవాడు, బట్ హీ ఈజ్ ఆనెస్ట్, కానీ మంచివాడు, నిజాయితీపరుడు అని. అలానే స్టడీ వెల్, బాగా చదువు, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, దీని ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నాం. ఆర్ లేకపోతే యూ విల్ ఫెయిల్, ఇది మనకి మెయిన్ క్లాస్. 2 మెయిన్ క్లాసెస్ కాబట్టి ఫ్రెండ్స్ ఏదైతే సెంటెన్స్లో 2 మినిమం మెయిన్ క్లాసెస్ ఉంటాయో వాటిని కాంపౌండ్ సెంటెన్సెస్ అంటాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి కాంపౌండ్ సెంటెన్స్ గురించి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్, కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్ ఎలా చేయాలో మనం ఒక టేబుల్ ఫార్ములాట్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ ఎట్లా కనుక్కుంటామంటే సింపుల్ సెంటెన్స్లో కనుక మన ఫ్రేజెస్ ఉండి ఒక మెయిన్ క్లాస్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. అలానే ఇన్స్పైట్ ఆఫ్